42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ద్రోహం చేసింది. చలని జీవో ఇచ్చి నమ్మించి వంచింది అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమనే విషయాన్ని విస్మరించి కాంగ్రెస్ సర్కార్ నమ్మించి గొంతు కోసిందని నిప్పులు చెరిగారు. సర్కారు తప్పుదారిలో వెళుతుందని, ఆర్డినెన్స్ జీవోలు కోర్టులో నిలబడవని, అసెంబ్లీలో తామిచ్చిన సూచనలను పిల్లి శాపనార్థాలంటూ ఆనాడు సీఎం మంత్రులు అపహాస్యం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు హైకోర్టు స్టేను సాకుగా చూపుతూ బీఆర్ఎస్ పై నెపం నెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ ప్రధాని అయిన తరువాత 42% కోటాను చట్టబద్ధత వస్తుందని ఢిల్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు జీవో ఇచ్చి మరో డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఇప్పటికైనా ఆయనకు బీసీ బిల్లులపై చిత్తశుద్ధి ఉంటే నాటకాలను కట్టిపెట్టి ఢిల్లీకి కదలాలి, వెంట వచ్చేందుకు మేము సిద్ధమే అని స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నాయకులు కురువా విజయ్ కుమార్, సుభప్రద పటేల్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 42% నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఈ నోటిఫికేషన్ వెనక్కపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. లేదు మేము ఏం చేయాలి, 4 వారాలు కోర్టు టైం ఇచ్చింది, ఈ 4 వారాల తర్వాత ఎన్నికలు జరగాలి కదా, పాత పద్ధతిలో జరగాలని 23% ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయాన్ని భరించాం, ఈ అవమానాన్ని మేము భరించలేము. కాబట్టి డెఫినెట్గా 42% రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు. ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా, 2 సంవత్సరాలు పెడతావా, కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలుగా ఉండి, ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అండి అది. ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్లు ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు, మళ్ళీ సమాధి చేస్తారు. ఈ వాయిస్ను మొత్తాన్ని కూడా ఇంక డిమాండ్ను సమాధి చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం, ఢిల్లీకి కదలండి, మేము మీతో వస్తాము, మీరు ఏది కూర్చుంటే కూర్చున్నాము, కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగు. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం, 31 జిల్లా పరిషత్కు 13 బీసీలు కేటాయించింది, 565 ఎంపీపీలకు 40% కేటాయించింది. జియో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది మాకు మొన్న. ఈ నోటిఫికేషన్ ద్వారానే ఎన్నికలు జరగాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మేము ఈ డిమాండ్ తప్ప వేరే డిమాండ్ ఒప్పుకోదు బీసీ సమాజం. గతం నుంచి నేను ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీలో చెప్పడం జరిగింది, తమిళనాడు తరహాలో సక్సెస్ అయ్యారు, 69% రిజర్వేషన్ తీసుకున్నారు. బీహార్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో వేస్తే ఫెయిల్ అయినాము. బీహారు మహారాష్ట్ర చేసిన తప్పులు చేయొద్దు, తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా మా మాట చేయబట్లే, ఎట్లా అయ్యామని వాళ్ళకి తెలుసు కాబట్టి జీవో ఇవ్వడం జరిగింది.